ఈరోజు మనం రామాయణంలో ముఖ్యమైన ఘట్టం దశరథ మహారాజుకి వచ్చిన శాపం గురించి తెలుసుకుందాం. దశరథుడు అయోధ్య రాజు. ఆయన ధైర్యవంతుడు మరియు గొప్ప విలువిద్యకారుడు. ఆయనకు శబ్దభేది అనే ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంది. శబ్దం విని బాణం విడిచేవాడు. ఒకరోజు దశరథుడు వేటకి అడవికి వెళ్ళాడు. అది రాత్రి సమయం, చాలా చీకటిగా ఉంది. ఆయన నది దగ్గర నిలబడ్డాడు. ఒక జంతువు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నది దగ్గర ఒక శబ్దం విన్నాడు. అది కుండలో నీళ్లు నింపుతున్న శబ్దం. దశరథుడు అది జంతువు నీళ్లు తాగుతున్న శబ్దం అనుకున్నాడు. ఆయన సరిగ్గా చూడలేదు. ఆయన ఆ శబ్దం వైపు బాణం వదిలాడు. ఆ బాణం ఒక బాలుడికి తాకింది. ఆ బాలుడు శ్రవణకుమార్. అతను మంచి మరియు భక్తిగల కుమారుడు. శ్రవణకుమార్ తన తల్లిదండ్రులకి నీళ్లు తీసుకురావడానికి వచ్చాడు. అతని తల్లిదండ్రులు అంధులు. దశరథుడు ఆ బాలుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. శ్రవణకుమార్ దశరథుడికి ఒక సాయం అడిగాడు. తన తల్లిదండ్రులకి నీళ్లు ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత శ్రవణకుమార్ చనిపోయాడు. దశరథుడు చాలా పశ్చాత్తాపం పడ్డాడు. దశరథుడు నీళ్లు తీసుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వారు తమ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు తమ కుమారుడి గురించి అడిగారు. దశరథుడు నిజం చెప్పాడు. తల్లిదండ్రులు చాలా బాధపడి ఏడ్చారు. వాడి హృదయం విరిగిపోయింది. ఆ తల్లిదండ్రులు దశరథుడికి శాపం ఇచ్చారు. వారు చాలా బాధల్లో ఉన్నారు. దశరథుడు కూడా తన కుమారుడిని కోల్పోతాడని చెప్పారు. వారు అనుభవించినట్లే అతను కూడా బాధపడతాడని చెప్పారు. తన కుమారుడి వియోగ బాధతోనే దశరథుడు చనిపోతాడని చెప్పారు. అదే వారి శాపం. చాలా సంవత్సరాల తర్వాత రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు. దశరథుడు రాముడిని చాలా మిస్ అయ్యాడు. రాముడిని గుర్తు చేసుకుంటూ దశరథుడు దుఃఖంతో చనిపోయాడు. అలా ఆ శాపం నిజమైంది. నీతి: తప్పు చేయడానికి ఒక క్షణం చాలు, దాని ఫలితం జీవితాంతం ఉంటుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇది దశరథ మహారాజు శాపం స్టోరీ. తర్వాత రామాయణంలో పుత్రకామేష్టి యజ్ఞం మరియు రామజన్మం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.